హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్. సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. జీవితంలో ఎంత కష్టపడ్డా నెవర్ గివ్ అప్ అనేది అక్కడి నుంచే నేర్చుకున్నాను. ఒక మట్టి ముద్దని ఒక విగ్రహంలో బయటకు తీశారు వాళ్ళు. అక్కడితో నా చదువును ఆపేసుకున్నాను. డ్యాన్స్ మాస్టర్గా నా మైల్ స్టోన్ స్టార్ట్. వాళ్ళ చదువే నాకు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ కెరియర్ గురించి ఫస్ట్ ఆలోచన చేశాను. అలా 35 సార్లు ఫెయిల్ అవుతూ ప్రతి కొత్తగా మనము ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. డాక్టర్ కావాలంటే చాలా ఎఫర్ట్ కావాలి. మన దగ్గర కొన్ని లక్షల్లో కోట్లు ఉండాలి. ఇప్పుడున్న సూసైడల్ టెండెన్సీ యూత్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ సక్సెస్ జర్నీలో మీరు ఇన్ని సాధించారు. అంత పెద్ద ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంత పేపర్లో ఇలా వస్తున్నప్పుడు మనం చేయలేమా అనే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. నేను మాత్రం వెనకపడ్డాను. ఎందుకు పడ్డాను అంటే నాన్నగారికి ఒక మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలనే తపన. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది బెండింగ్ మాత్రమే, ఎండింగ్ కాదు లైఫ్లో. హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ విత్ సక్సెస్ వాయిస్. మీ లైఫ్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే స్టే కనెక్ట్ విత్ మీ. సో మనతో పాటు ఒక సక్సెస్ పర్సన్ ఉన్నారు. తను ఎవరో కాదు, బి అలివేలు గారు. తను తన జీవితంలో ఎన్నో మైల్ స్టోన్స్ దాటి ఇక్కడ వరకు వచ్చారు. సో అది ఎలా వచ్చారో తన మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఓకే, సో నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, ఈరోజు ఫస్ట్గా మీ పరిచయం చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు భావన్ల అలివేలు. నేను జూనియర్ లెక్చరర్ ఇన్ జువాలజీ సబ్జెక్ట్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎట్ దేవరకొండ వర్క్ చేస్తున్నాను. నా ఈ ప్రస్థానానికి, ఈ మైల్ స్టోన్స్ దాటి ఈ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్ అండ్ నాకు తెలిసిన వాళ్ళు, నా గురువులు, వాళ్ళందరికీ, నా తల్లిదండ్రులకి ముందుగా నమస్కరిస్తూ. ఓకే మేడం, ఇప్పుడు మీరు జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. దానికంటే ముందు మీ చిన్ననాటి లైఫ్, అంటే ఎక్కడ ఎడ్యుకేషన్ అయింది ఏంటి, ఆ స్టోరీ చెప్పండి. మా నాన్నగారి పేరు భావన్ల జంగయ్య, అమ్మ పేరు చంద్రమ్మ. మా ఊరు డిండి గుండ్లపల్లి. మా నాన్న ఒక రైతు. ఆ తర్వాత అతను ఒక క్లాత్ షాప్ పెట్టారు. చిన్నప్పటి నుంచి పాడి పంటలు, ఇంట్లో కోళ్ళు, మేకలు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో అమ్మతో పాటు అన్ని పనుల్లో ముందుండేదాన్ని. నీళ్లు తేవడం దగ్గర నుంచి. నేను 1వ తరగతి చదివినప్పటి నుంచి నాకు గుర్తు, జీవితంలో అమ్మ ఎలా అయితే ముందుకు వెళ్తుందో ఇంట్లో అన్ని పనులని చక్కదిద్దుకోవడం ఎలాగో ఆమె నుంచి నేను శ్రమపడే దగ్గర నుంచి, విలువల దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా నాన్నగారు రైతుగా ఉంటూనే తనకు ఎలా సంపాదించాలో అర్థమయ్యేలా ఎలా సంపాదించాడో, నాకు ఆ సంపాదన విలువ, మెడిటేషను, తను భాగవతం చదివారు, ఆ గీతాలన్నీ చెప్పేవాళ్ళు, బాలశిక్ష చదివాడు, మొరాలిటీ నేర్పించారు. అక్కడి నుంచి నేను చిన్నగా ఉన్నప్పుడే నాకు సైకిల్ తొక్కడంతో పాటు టీవీఎస్, స్కూటీ, పెద్దగా అయ్యాక CD 100 గేర్ బండి హైదరాబాద్ నుంచి డిండి నడిపించేవాళ్ళు. ఒక ఆడపిల్లగా నువ్వు ఇది చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ నాకు ఎప్పుడు మా నాన్న ఇవ్వలేదు. అండ్ మా అమ్మ, మా నాన్న నాకు రోల్ మోడల్స్. ఎందుకంటే జీవితంలో ఎంత కష్టపడ్డా నెవర్ గివ్ అప్ అనేది అక్కడి నుంచే నేర్చుకున్నాను. నేను కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంత మంచి లైఫ్ ఇచ్చి ఇక్కడి దాకా సక్సెస్ పాత్లో నడిపించిన వాళ్ళు నాకు ఇప్పటికీ వాళ్ళ నా సక్సెస్లో పార్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఎడ్యుకేషన్ అనేది మీ చిన్నప్పుడు మీ ఊర్లోనే జరిగిందా? అప్ టు ఎప్పుడు? నేను డిండిలో చదువుతున్నప్పుడే 4వ తరగతి వరకు నేను ఏమీ సరిగ్గా చదివేదాన్ని కాదు. పనిష్మెంట్లు ఉండేవి. మాస్టర్లు ఎండలో నిలబెట్టడం, చేతుల్లో పెన్నులు పెట్టి కొట్టడం, లెక్కలంటే చాలా విపరీతమైన భయం ఉండేది. ఎక్కువగా అమ్మకి పనులలో హెల్ప్ చేయడం వల్ల, వంట చేయడము, మజ్జిగ చేయడము, ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల నేను ఎక్కువగా చదువుకుపోయేదాన్ని. సో బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ బాధలన్నీ నాకు బాగా తెలుసు. ఈ పనిష్మెంట్స్ వల్ల నా జీవితంలో చదువు అంటే విరక్తి పుట్టే లెవెల్కి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత 4వ తరగతిలో మాకు తెలిసిన మాస్టర్ జనార్దన్ మాస్టర్ అని చెప్పి
అతను కొద్దిగా ట్యూషన్ చెప్పడం వల్ల నేను 7వ తరగతిలో గురుకుల్ ఎంట్రన్స్ రాసి జనరల్ గురుకుల్ చౌటుప్పల్లోకి ఎంటర్ అయ్యాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మట్టి ముద్దులో ఉన్నాను. అక్కడి నుంచి నా జీవిత ప్రస్థానం అంతా పూర్తిగా మారిపోయింది. ఒక మట్టి ముద్దని ఒక విగ్రహంలా బయటకి తీశారు వాళ్ళు. వెంకటమ్మ మ్యామ్ మ్యాథ్స్ చెప్పారు, ఇంగ్లీష్ మ్యామ్, ఈశ్వరి మ్యామ్, తర్వాత బ్రహ్మరంభ మ్యామ్ సంస్కృతి సాంప్రదాయాలు, కల్చరు, కట్టు బొట్టు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఒక ఆడపిల్ల ఎలా సమాజంలో బతకాలి నేర్పించారు. విజయ మ్యామ్ తను ఒక యోగా, మెడిటేషన్, తర్వాత వాలీబాల్ ప్లేయర్. యాక్చువల్గా వాలీబాల్ అన్నీ కూడా అన్నీ నేర్పించేవాళ్ళు. పొద్దున్నే 4 గంటలకి ఆ రాళ్ల పాత మీద ఉరికిస్తున్నప్పుడు మాకు అనిపించేది ఎందుకు ఈ లైఫ్ అని. కానీ అక్కడ కష్టపడితే ఎప్పుడైనా మనం బయటకు వస్తాము అనేది ఆ మేడం చలవే. ఈరోజు నేను స్టేట్ వాలీబాల్ ప్లేయర్గా ఎదిగానంటే తన పుణ్యమే. ఆ తర్వాత నేను స్కూలింగ్లో నేనంటూ ఒక ఐడల్గా బయటకు వచ్చాను. ఫౌండేషన్ అనేది క్యారెక్టర్ కావచ్చు, లేదా పట్టుదల కావచ్చు, లేదంటే బతకాలనే తపన కావచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదగాలనే తపన కావచ్చు. ఆ గురువులు నాకు ఇచ్చిన ఆ లైఫ్ ఇప్పుడున్న సక్సెస్ లైఫ్కి ఒక ఫౌండేషన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్లో కావచ్చు, తర్వాత ఈ స్పోర్ట్స్ కావచ్చు, అంతకుముందు ఎడ్యుకేషన్ అంటేనే అంటే అన్నారు కదా ఇష్టం లేదు అని. మరి ఇదంతా ఎలా మీకు ఇష్టంగా మారింది? ఇది అక్కడ ఒక గురుకుల్ సిస్టంలో ఏది ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలా బతకాలో నేర్పించారు కాబట్టి ఇప్పుడు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నా చదువును నేను చదువుకోగలుగుతున్నాను. ఫౌండేషన్ అలా ఉంటుంది. అంటే బేస్మెంట్ ఎవరికి కనిపించదు, ఆ గురువుల యొక్క కష్టం కూడా ఇప్పుడు ఎవరికి కనిపించదు. కానీ వాళ్ళు ఇచ్చిన ఏదైతే నాకు మంచి ఫౌండేషన్ ఉందో అది ఇప్పటికి కూడా వర్క్ చేస్తుంది. ఆ తర్వాత నేను ఇంటర్ చేశాను ఆంధ్ర మహిళా సభలో, వనితా కాలేజీలో డిగ్రీ 2nd ఇయర్ దాకా చేసి అక్కడితో నా చదువును ఆపేసుకున్నాను. ఓకే, మళ్ళీ మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అది ఎలా? అంటే మ్యారేజ్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఈ ఏదైతే ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఉంటుందో, దేవరకొండ గ్రామానికి చెందిన, పట్టణానికి చెందిన చెరిపల్లి శ్రీనివాసులతో నాకు వివాహం జరిగింది. వాళ్ళు చాలా ఉన్నత కుటుంబం, ఉన్న కుటుంబం, ధనిక కుటుంబం. దానివల్ల నేను చదువుని మధ్యలో కొనసాగించలేకపోయాను. డిగ్రీ 2nd ఇయర్ చదివిన తర్వాత మాది కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి అత్త, మామ, పిల్లలు వీళ్ళతో పూర్తిగా అందులో మునిగిపోయాను. అలా 9 ఏళ్ళు ఆ కుటుంబంలో ఉంటూ మా మామగారు బెడ్ రిడన్, ఆయనకు సేవ చేస్తూ 6 ఏళ్ళుగా ఆయన బెడ్ మీద ఉండేవాళ్ళన్ని చూసుకునేదాన్ని. అలా సేవ చేస్తూనే 2 పిల్లల్ని చదివిస్తూ ట్యూషన్ చెప్పుకుంటూ నేను మధ్యలో నాకు తెలిసిన భరతనాట్యం సగంలో నేర్చుకుని ఉన్నాను 7వ తరగతిలో. డాన్స్ మాస్టర్గా నా మైల్ స్టోన్ స్టార్ట్ అయింది. సో అక్కడ వెస్టర్న్ సాంగ్స్ ఏవైతే ఉంటాయో సినిమా సాంగ్స్కి నేను డాన్స్ మాస్టర్గా కంపోజ్ చేయడము, పిల్లలకి నేర్పించడం. మా పాప ఈటీవీ తమృతంలో చేసింది, జెమినీ టీవీలో కూడా చేసింది. సో అది ఏంటి అంటే డాన్స్ టీచర్గా వర్క్ చేయాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడికి ఆ కెరియర్ ఆగిపోయింది. తర్వాత అనుకున్నాను, నా కూతురు ఎప్పుడు నువ్వు టీచింగ్ చేయొచ్చు కదమ్మా, నువ్వు టీచర్ అవ్వచ్చు కదమ్మా అని. తను 4th క్లాస్లో ఉన్నప్పుడు ఆ మాటల్ని ఇన్స్పైర్గా తీసుకొని మళ్ళీ నా డిగ్రీని కంప్లీట్ చేశాను. సో డిగ్రీ కంప్లీట్ అయ్యింది కూడా ఎవరికి తెలీదు, ఎక్కువగా చెప్పలేదు కూడా. ఆ తర్వాత MA తెలుగు చేశాను. కొన్ని పరిస్థితుల వల్ల పిల్లల చదువుల కొరకు హైదరాబాద్ మూవ్ అవ్వాల్సి వచ్చింది, సిటీకి వచ్చేసాం. వచ్చాక ఇక్కడ మాకు కొద్దిగా ఫైనాన్షియల్ డెఫిసిట్ ఒకటి వచ్చింది. మళ్ళీ కొత్త కెరియర్ మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు డిప్లొమా ఇన్ చైల్డ్ ఎడ్యుకేషన్ అందులో ఆంధ్ర మహిళా సభలోనే చేశాను. ఆ తర్వాత నేను పిల్లలతో పాటు వాళ్ళని కూడా తీసుకుని యాక్టివా మీద స్కూల్కి వెళ్తూ వాళ్ళ చదువే నాకు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ కెరియర్ గురించే ఫస్ట్ ఆలోచన చేశాను. సో ఆ డెఫిసిట్ని ఓవర్కమ్ చేయడానికి ప్రైమరీ స్కూల్ యూకేజీ మదర్ టీచర్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 1వ తరగతి నుంచి 5వ తరగతి మ్యాథ్స్ చెప్పాను. ఇది కాదు లైఫ్, మ్యాథ్స్ చెప్తే నేను బయో కదా అని అక్కడి నుంచి బ్రేక్ డౌన్ తీసుకున్నాను. ఆ తర్వాత బిఎడ్ జువాలజీ ఇవి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్
మనకి అంటే ఏదైతే హై స్కూల్ ఉంటుందో ఆ బయో చెప్పడం మొదలు పెట్టాను. ఓకే. బయాలజీ టీచర్గా వర్క్ చేస్తూ ఫిజిక్స్ టీచర్గా కూడా కాంబినేషన్ తీసుకున్నాను. ఓకే. ఫైనల్గా జాబ్ వచ్చే ముందు, గవర్నమెంట్ జాబ్ వచ్చే ముందు ఫిజిక్స్ టీచర్గా పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. సో మీన్ వైల్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్లోకి ఎంటర్ అవుదాము అని అనుకున్నప్పుడు 2012లో డిఎస్సి రాశాను, మోడల్ స్కూల్ రాశాను. అక్కడ నుంచి ఫెయిల్ అవ్వడం నాకు అలవాటు అయిపోయింది. అలా 30-35 సార్లు ఫెయిల్ అవుతూ ప్రతి ఎగ్జామ్ రాయడం, ఫెయిల్ అవ్వడం అనేది నన్ను నేను మోడిఫై చేసుకుంటూ సొంతంగా నేర్చుకుంటూ అలా ముందుకు వెళ్ళడం జరిగింది. సో లైఫ్లో ఎవరైనా కూడా పాస్ అంటే డైరెక్ట్ పాస్ అవ్వడం అంత పెద్ద ఇది ఉండదు ఇది. కానీ ఎవరైతే ఫెయిల్ అవుతారో లైఫ్లో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే మనం అక్కడి నుంచి మనము కొత్తగా మనము ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. సో ఇది ఇలా ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఎట్లా సక్సెస్ కావచ్చు అని మీ లోపల చాలా కళలు ఉన్నాయి. అంటే నేను చూసినాను. అంటే ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేసి అంటే కార్ డ్రైవింగ్ చేస్తున్నారు, బైక్ అంటే డ్రైవ్ ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ నుంచి నల్గొండ 100 కిలోమీటర్స్ మీరు జర్నీ చేస్తున్నారు. ఓకే. ఫుట్బాల్ ప్లేయర్, వాలీబాల్ ప్లేయర్ అన్నారు. ఇట్లాంటి కళలు ఇంకా ఏమున్నాయి మీ దగ్గర? అంటే యాక్చువల్గా నేను అంటే ఏదైతే వేస్ట్ థింగ్స్ పడేద్దాం అనుకుంటారో ఓకే. దాన్ని బెస్ట్గా మలిచి అందంగా కబోర్డ్లో పెట్టడం, గిఫ్ట్ లాగా ఇవ్వడం కూడా చేసేదాన్ని. ఓకే. అల్లికలు, కుట్లు, ఎంబ్రాయిడరీ, బ్లౌజెస్ స్టిచ్ చేయడం, డ్రెస్సెస్ స్టిచ్ చేయడం, టైలరింగ్. ఓకే. దాంతోపాటు మనకు తెలిసిన మాస్టర్ విద్య ఇంట్లో వంట మనిషి, పని మనిషి ఆల్ ఇన్ వన్ చేసుకునేదాన్ని. ఓకే. యాజ్ ఏ మదర్గా మీరు మీ ఇద్దరు కూతుర్లు డాక్టర్ అయ్యారు. కొడుకు కూతురు సారీ. అయితే ఇద్దరు కూడా డాక్టర్స్ కావాలంటే దాని వెనుక ఎంత కృషి ఉంటుంది. అంటే అది ఫైనాన్షియల్ కావచ్చు, వాళ్ళకు మోరల్ సపోర్ట్ కావచ్చు. అది నేను అనుకుంటున్నా మీకున్న డెడికేషన్, మీకున్న ఆ పట్టుదల ఉంది కాబట్టి మీ పిల్లలను డాక్టర్గా చేశారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు డాక్టర్ కావడానికి ఆ జర్నీ ఎలా అయింది? అంటే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్, అంటే ఒక డాక్టర్ కావాలంటే ఈ రోజుల్లో కొన్ని కోట్ల పెద్ద మోటివేషనే ఉంది. 6వ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ దాదాపు చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఓకే. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆమె ఈరోజు 75 ఏళ్ళు ఉన్నా కూడా అన్ని వర్క్స్ చేసుకుంటూ హెల్దీగా ఉంది. ఓకే. అలా తను బెడ్ రిడన్ ఉన్నప్పుడు ఆ ఆయుర్వేదిక్ డాక్టర్ని నేను ఎక్కువ సార్లు చూడడం జరిగింది. అయితే ఇలా నేను సర్వ్ చేయొచ్చు, కొంతమందికి హెల్ప్ ఇవ్వచ్చు, లైఫ్ ఇవ్వచ్చు అనుకున్నాను. డాక్టర్ అవ్వాలని ఇంటర్మీడియట్లో నేను ఎగ్జామ్ రాశాను, ర్యాంక్ వచ్చింది. కానీ నాన్నగారు ఆడపిల్లని డాక్టర్ చేస్తే మళ్ళీ ఒక డాక్టర్కి ఇవ్వాలి, దానికి కట్నం ఇవ్వాలి. నాకు ఆ చదివించే ఓపిక కానీ మళ్ళీ అంత కట్నం ఇచ్చి మ్యారేజ్ చేసే ఓపిక నాకు లేదు. కాబట్టి డిగ్రీ చేయమ్మా అని చెప్పేసి డిగ్రీలోకి వాంటెడ్గా తీశారు. ఆ కసిని నేను పోయించుకోలేదు. నా మీద వైట్ కోట్ ఒకటి ఉండాలి, కానీ అట్లీస్ట్ నా ఇంట్లో నన్న ఒక కోట్ ఉండాలి అని నా పిల్లల్ని అలా మోటివేట్ చేశాను. ఒకటి కాదు, ఇప్పుడు 4 ఉన్నాయి. కొడుకుతో పాటు కోడలు గవర్నమెంట్ డాక్టర్, పాపతో పాటు అల్లుడు గవర్నమెంట్ డాక్టర్. సో ఇప్పుడు ఇంట్లో అందరూ డాక్టర్లే ఉన్నారు, రైట్? ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళందరూ మిమ్మల్ని చూసుకుంటారు. అంటే మీరు ఒక లెక్చరరే కాదు, చదువు ఏదైతే ఇంట్రెస్ట్ లేదన్నారో అట్లాంటిది ఈరోజు ఒక లెక్చరర్గా 100 మందికి మీరు పాఠాలు చెప్తున్నారు. అదేవిధంగా ఇంట్లో పిల్లలను కూడా డాక్టర్లు చేశారు. అంటే ఏదైతే మీరు డాక్టర్ కావాలనుకున్నారో సో మీ పిల్లల రూపంలో మీరు డాక్టర్లను చూస్తున్నారు. అంటే ఈ క్రమంలో డాక్టర్ కావాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో మీకు అట్లా అంటే ఇదే క్వశ్చన్ మా పిల్లలు కూడా అడిగారు. ఓకే. వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ కావాలంటే చాలా ఎఫర్ట్ కావాలి, మన దగ్గర కొన్ని లక్షల్లో కోట్లు ఉండాలి కదా, సో అలా ఎలా చదవగలుగుతామని కూడా నన్ను అడిగారు. నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే, మనిషిలో ఒక పట్టుదల ఉండి చదువులో రాణించగలిగితే, స్టేట్ ర్యాంక్ కొట్టగలిగితే అది ఫ్రీ ఎడ్యుకేషన్లో చదవచ్చు అని చెప్పి. పాప స్టేట్ 80 ర్యాంకర్, వెరీ గుడ్. బాబు 480 ర్యాంక్. సో నేను ఎప్పుడు రూపాయి వాళ్ళకి పెట్టలేదు. నేను ఎప్పుడు వాళ్ళని డబ్బులు పెట్టి చదివించలేదు. అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ తోటే. ఈవెన్ పాప పీజీ కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ తోటే నడిచిపోయింది. అంటే మనం మెంటల్లీ చాలా మంది ఫిక్స్ అవుతారు, అదే డాక్టర్ కావాలంటే
కొన్ని లక్షలు కావాలని. సో మీరు అన్నట్టు ఒక ప్యాషన్గా, ఒక డెడికేషన్గా చదివి గవర్నమెంట్ ర్యాంక్ తీసుకుంటే మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ చేయొచ్చు. అంటే చాలామంది ఇన్స్పైర్గా తీసుకోవచ్చు. సో వెరీ గ్రేట్ థింగ్ మేడం. సో ఇట్లాంటి ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే మీరు యాక్చువల్గా నేను ఎదుర్కొన్న ఛాలెంజెస్ కొంతమంది యూత్ కి తెలియాలి. ఎస్ చెప్పండి. ఇప్పుడున్న సూసైడల్ టెండెన్సీ యూత్ లో చాలా ఎక్కువగా ఉంది. ఎస్ ఎస్ అది తగ్గించడానికి నేను ఇప్పుడు కొత్తగా అంటే ఏమేం చేస్తున్నాను, నా చిన్ననాటి లైఫ్ నుంచి నేను ఎలా రోస్టార్ చేశాను అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ ఈ వీడియో ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే మేడం, ఈ సక్సెస్ జర్నీలో మీరు ఇన్ని సాధించారు. ఇందులో మీరు అంటే పడ్డ కష్టాలు కావచ్చు, ఈ ఛాలెంజెస్, వీటిని ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? చిన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్లీ పూర్ బ్యాక్గ్రౌండ్. అక్కడ మాకు తెలిసిన మాస్టరు కొద్దిగా హెల్ప్ చేయడం వల్ల గురుకుల్కి వెళ్ళాను. గురుకుల్లో నన్ను మోల్డ్ చేసిన ఆ టీచర్స్ ఎఫర్ట్ నేను ఇప్పటికి కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకోవడంలో హెల్ప్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకున్నానో నేను డాక్టర్ చదవాలనే తపనని పూర్తిగా తీసేసుకొని అట్లీస్ట్ నా పిల్లలు డాక్టర్ అవ్వాలి ఒక మోటోతో ఉన్నాను. ఆ తర్వాత నేను చిన్నప్పుడు అంటే ఏదైతే నేను ఒక స్టోరీస్ చదివేదాన్నో వసుంధరాలోంచి సక్సెస్ఫుల్ స్టోరీస్ చదివేదాన్ని. అది అంత పెద్ద ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంత పేపర్లో ఇలా వస్తున్నప్పుడు మనం చేయలేమా అనే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత సుధామయ్య వచ్చేది. సుధామయ్యలో పిల్లల పెంపకం నుంచి వాళ్ళని ఎలా మోల్డ్ చేయాలి, రిలేషన్స్ ఉండేది. సండే బుక్లో నరసింహారావు గారి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవి చూశాక నేను కూడా సైకాలజీ చదవాలి అని చెప్పేసి ఎంఏ సైకాలజీ చేశాను. తర్వాత పిల్లలు బయటకి రావాలి, వాళ్ళకి ఏదో తెలియాలి అంటే 2009లో నేను ఇంపాక్ట్ చేశాను. పాపతో పాటు ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు 10 days ప్రోగ్రామ్స్లో నాకు లీడర్షిప్ క్వాలిటీస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కష్టపడే తత్వం, నెవర్ గివ్ అప్, ఇవన్నీ కూడా అలవాటైంది. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆ ఫెయిల్ అయిన ప్రతిసారి నన్ను ఒక లెసన్గా తీసుకున్నాను. అది ఎండ్ అనుకోలేదు, బెండ్ అనుకున్నాను. అలా 30 వరకు ఫెయిల్యూర్స్ చూస్తూ కూడా ఆ తర్వాత ఒక సైడు వర్క్ బ్యాలెన్స్, ఒకవైపు ఇల్లు, ఒకవైపు పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్, జాబ్, ఇవన్నీ కూడా ఒక సెక్యూర్గా ఎలా డివైడ్ చేసుకోవాలి. నాకు ఇంగ్లీష్ రాదు టీచింగ్లో, దానికి మళ్ళీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అని హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి చేశాను. ఎప్పుడైతే మనకు వీళ్ళకి ఒక స్కిల్ ల్యాక్ అవుతుందో, ఇబ్బంది పడుతున్నామో, దాన్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అనేది ఒకటి డెవలప్ చేసుకున్నాం. సఖీ అంటే ఈటీవీలో వచ్చే సఖీ ప్రోగ్రామ్ 1/2 hour అయినా కూడా 10 years కంటిన్యూగా చూసాను. దానివల్ల నాకు అక్కడ ఎంత సోర్సు దొరికిందంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండే దానికి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ అందులోంచి తీసుకోగలిగాను. తర్వాత టీచింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ పడుతున్నప్పుడు నోటిఫికేషన్స్కి అనుగుణంగా నేను ముందుకెళ్ళలేను అని కోచింగ్ కూడా వెళ్ళాను. కోచింగ్కి వెళ్ళినా కూడా నేను సక్సెస్ సాధించలేకపోయాను. ఆ తర్వాత ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది చూసుకుంటూ ఇక్కడ జాబ్ చూసుకుంటూ మొత్తం టైం ఇవ్వలేక నా భర్త, నా పిల్లల సహకారంతో వాళ్ళకు కొన్ని పనులు అప్పచెప్పి ఆ తర్వాత నేను 10 hours అట్లా బాగా ఎఫర్ట్ పెట్టి చిన్న ఛాలెంజెస్ ఎన్ని వచ్చినా ఎదుర్కోవాలి తప్ప గివప్ అనేది రానియకూడదు. ఎన్నిసార్లు కింద పడితే అంత స్ట్రాంగ్ బిల్డ్ అవుతుంది, మజిల్ అనేది అంత స్ట్రాంగ్ బిల్డ్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, డార్వినిజం ప్రకారం మనం ఎంత ఫిట్గా ఉంటే సర్వైవల్ మోడ్లోకి వెళ్తాం. అలా నోటిఫికేషన్స్ పడ్డప్పుడల్లా దానికి ప్రిపరేషన్ అవుతూనే కొత్తగా మోడిఫై చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడైతే పడిందో టీఎస్పీఎస్సీలో టీజీటీ, పీజీటీ, జేఎల్ 3 నోటిఫికేషన్స్కి అప్లై చేశాను. నాతో పాటు ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు క్లిక్ అయ్యారు, నేను మాత్రం వెనకపడ్డాను. ఎందుకు పడ్డాను అంటే సరిగ్గా టైం ఇవ్వలేదు అనేది అర్థమైంది. సో టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. దానికంటూ టైం పెట్టి మళ్ళీ దాన్ని 10 hours కంటే ఎక్కువగా చదివి ఒకేసారి జేఎల్ సాధించాను. దానికంటే తర్వాత కూడా 3 నోటిఫికేషన్స్ పడ్డాయి. ట్రైబ్లో, మైనార్టీలో ఒక జాబ్ వచ్చింది, టీఎస్పీఎస్సీలో జేఎల్గా వచ్చింది, తర్వాత మళ్ళీ ట్రైబ్లో జేఎల్ వచ్చింది. అయితే 3 అయినా కూడా ఒక దానిలో ఉండిపోయాను, ఒక దాంట్లో జాయిన్ అయ్యాను, ఒకటి వదిలేశాను. సో ఈ క్రమంలో ఇన్ని సాధించారు కదా, సో ఇన్ని సాధించినప్పుడు మీ లైఫ్లో ఏదో ఒక
బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా మీ లైఫ్లో? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే సైకలాజికల్ గా నేను కొన్నిసార్లు ప్రెషర్ కి లోనైనప్పుడు, డిప్రెషన్ కి లోనైనప్పుడు 2 సార్లు అంటే గివప్ చేద్దాము అన్న ఉద్దేశం కూడా వచ్చింది. ఓకే. ఒకటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చాయి, 2 మెంటల్ స్ట్రగుల్స్ ఒకటి వచ్చాయి. ఓకే. కానీ నాకు నా పిల్లలు, నా ఫ్యామిలీ, ఎస్పెషల్గా నా కుటుంబ సభ్యులలో మా చెల్లెలు చాలా, వాళ్ళ కుటుంబం చాలా అంటే వెనకాల మోరల్ సపోర్ట్ ఇచ్చి ఓకే. నువ్వు ఎదగగలవు, ఏదైనా చేయగలవు, ముందుకెళ్ళు. మా నాన్న నాకు ఒక టాస్క్ ఇచ్చారు, నువ్వు ఏదైనా చెయ్యి, గివప్ మాత్రం ఇవ్వకుండా గవర్నమెంట్ జాబ్ మాత్రం కొట్టి చూపించు. ఓకే. నాన్నగారికి ఒక మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలనే తపన మళ్ళీ నన్ను రోల్ అవుట్ చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేలా చేసింది. సో వీటిలో నేను ఎన్ఎల్పి నేర్చుకున్నాను. ఎన్ఎల్పిలో జాయిన్ అయినప్పుడు అక్కడున్న కోర్సుని నేర్చుకుంటూనే నా లైఫ్లో అప్లై చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఎన్ఎల్పి అప్లై చేయడం మొదలుపెట్టానో అక్కడ నుంచి నాకు చేంజ్ కనిపించడం మొదలుపెట్టింది. ఇంకెప్పుడు అలాంటి థాట్ రాలేదు. ఓకే. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఈ ఎన్ఎల్పి యూజ్ చేసి ఆ పిల్లల్ని నేను యూత్ని నేను కొద్దిగా మోడిఫై చేయాలి. కాబట్టి ఈ ప్లాట్ఫామ్తో కొన్ని వేల మందికి నేను రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఓకే. అదేవిధంగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంది మీ లైఫ్? చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు. అంటే మీరు అనుకున్నది మీ మా నాన్నగారి కళ 44 ఏళ్లలో ఓకే. మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను సాధించాను నాన్న, నీ డ్రీమ్ నేను నెరవేర్చాను అని. కానీ నెక్స్ట్ డే ఆయన చనిపోయాడు. అరే, అంటే తెలిసిన తర్వాతనే చనిపోయాడు ఆయన. ఓకే. ఆ రోజు అంటే ఆయన అన్న మాటని నేను 44 ఏళ్ళకి నిలబెట్టగలిగాను. అది నాకు చాలా సంతోషమైన విషయం. సో అదే విధంగా ఇప్పుడు ట్రైబల్ అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే అంటే వాళ్ళకు చదివే అవకాశం ఉన్నా కూడా వాళ్ళకు, అలాంటి వాళ్ళకు మీరు ఏదో కౌన్సిలింగ్ ఇస్తున్నారు కదా, దాని గురించి చెప్పండి. అదే కమ్యూనిటీకి, సొసైటీకి మనము అంటే బ్యాక్ ఏమి ఇస్తున్నాం. నేను వచ్చింది గురుకుల్లోకి ఒక మట్టి ముద్దలాగా, ఎదిగింది స్కల్ప్చర్ లాగా. మళ్ళీ ఆ గురుకులకే నేను కూడా కొన్ని మట్టి ముద్దల్ని తీసుకొని కొన్ని స్కల్ప్చర్స్ తయారు చేయాలి. ఎవరైతే నేను చదవలేను, నా వల్ల కాదు, నేను మొత్తం అసలు చదువు అంటేనే విరక్తి పుట్టి బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న పిల్లల్ని ఎన్ఎల్పి టెక్నిక్స్తో కొద్దిగా కౌన్సిలింగ్ ఇస్తూ, దాని కొరకే నేను ఎన్ఎల్పి నేర్చుకున్నాను. తర్వాత మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ కౌన్సిలింగ్ ఇగ్నో యూనివర్సిటీ నుంచి రీసెంట్గా నేను మెమో తీసుకున్నాను, ప్రొవిజనల్ తీసుకున్నాను. అలాంటి పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ యాక్టివిటీస్ బేస్, మెయిన్ ఫస్ట్ స్టూడెంట్ నా కొడుకు. చిన్నప్పుడు పళ్ళు లేటుగా వచ్చాయి, మాటలు లేటుగా వచ్చాయి, నడక లేటుగా వచ్చింది. అసలు వాడు ఏది చెప్పినా నేర్చుకోవడం కూడా లేటుగా నేర్చుకునేవాడు. వాడి కొరకి నేను అన్ని యాక్టివిటీస్ ఎలా చేయాలో, ఎలా నేర్పించాలో చాలా కూల్గా పక్కన కూర్చోబెట్టుకొని నేర్పించాను. అద్భుతం ఏంటంటే వాడు 480 ర్యాంక్ ఉస్మానియా మెడికల్ స్టూడెంట్. సో పడ్డ కష్టానికి ఒక మంచి స్టార్ని తీసానని అనిపించింది. నా అంబిషన్ 200 మందిని మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో డాక్టర్లుగా పెట్టాలి, నా లైఫ్లో గోల్ నెరవేర్చుకోవాలని. ఓకే, నేను ఇదే అడుగుదాం అనుకున్నా, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అని ఆల్రెడీ చెప్తున్నారు. ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా ఫ్యూచర్లో? ఇంకేం చేయాలనుకుంటున్నాను? ఫ్యూచర్ గోల్స్ అంటే కమ్యూనిటీ, సొసైటీకి మనం ఏదైతే ఇస్తున్నామో ఆ సొసైటీ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలాగా మళ్ళీ సొసైటీకి సర్వ్ చేయగలగాలి. ఒక 200 మందిని మనం మంచి స్టూడెంట్స్, హోలిస్టిక్ స్టూడెంట్స్ని తయారు చేస్తే, వాళ్ళు ఒక్క 2 ముగ్గురునో కూడా అటు తయారు చేస్తూ పోతే కొంతమంది పిల్లలు క్వాలిటీగా తయారవ్వాలి. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, యాక్చువల్గా సక్సెస్ అంటే ప్రొఫెషనల్గా ఎదుగుతూనే పర్సనల్గా వెల్బీయింగ్ ఉండాలి. అది ఎమోషనల్గా, సైకలాజికల్గా, ఫిజికల్గా, అండ్ క్వాలిటీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలగాలి. అండ్ సొసైటీకి తను ఏమి ఇవ్వగలుగుతున్నాడు, సొసైటీకి ఇవ్వగలిగే స్టేటస్ రావాలి. ఫైనల్గా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి సాటిస్ఫై అవుతున్నాడు అంటే
తన వల్ల సమాజానికి ఏ బాధ లేదు, భయము లేదు. తను వాళ్ళు హెల్ప్ చేయకపోయినా హాని మాత్రం చేయడు. అలాంటి స్టూడెంట్స్, అలాంటి పిల్లలు మన సొసైటీలో చాలా అవసరం. ఏ పిల్లాడిని తక్కువ చేయకూడదు. దీంతో పాటు నేను పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, తర్వాత వెకేషన్స్ అంటే ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయి, యూనివర్సిటీ సీట్స్, ఎందులో వాళ్ళు క్లిక్ అవ్వగలుగుతున్నారు, వాడు యావరేజా, బిలో యావరేజా, ఎబోవ్ యావరేజా, స్టార్ స్టూడెంటా, దాన్ని బట్టి వాడు ఏ లెవెల్లో ఎదగగలుగుతాడో దాన్ని బట్టి నేను కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ లైఫ్లో నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళని సక్సీడ్ లైఫ్లో చూడాలి అనేది నా ఆలోచన, ఓకే నా గోల్ కూడా. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది యూత్ ఉన్నారు, అంటే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉంది మీకు తెలిసేది ఉంది. సో వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? చిన్నప్పటి నుంచి కష్టపడి అమ్మ, నాన్న, కుటుంబము, ఒక వ్యవస్థ, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడబెట్టడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల మనం ఆ అమౌంట్ తీసుకొని ఎంత దుబారా చేస్తున్నామో, ఆ ఒక్క పైసా తల్లిని, తండ్రిని, కుటుంబానికి లేకుండా ఎలా చేస్తుంది. ఒక పెద్ద ఏమీ చెయ్యలేక కూలిపోతే, రాలిపోతే ఆ కుటుంబం అంతా ఎలా పాడైపోతుంది. లేదు, చదవలేను అని గివప్ చేసి అంటే సూసైడ్ టెండెన్స్కి వెళ్ళి ఇబ్బంది పడే పిల్లలకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అది బెండింగ్ మాత్రమే, ఎండింగ్ కాదు లైఫ్లో. దాన్ని బెండ్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చి మనమేంటో సక్సీడ్గా చూపించడం అనేది అది యూత్కి నేను ఇవ్వాల్సిన సందేశం. ఓకే మేడం. లాస్ట్ క్యాప్షన్ ఏంటంటే, పిల్లల్లో ఎన్ని వర్స్ట్ వస్తే అంత బెస్ట్ అవుతుంది. ఎవ్రీ వర్స్ట్ ఆఫ్టర్ ఐఎమ్ గెటింగ్ బెస్ట్. సో అంతా మంచికే, వర్స్ట్ కూడా మంచికే అనుకుంటే మంచి ప్రొడక్టివిటీ, మంచి క్వాలిటీ ఉన్న పిల్లలు తయారవుతారు. ఎస్ మ్యామ్. అందు గురించే అంటే మీరు యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ టీచర్గా ఇవన్నీ మీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీ సొంత పిల్లలకు, మీ కాలేజీలో పిల్లలకు మీరు ఈ విధంగా మంచి అంటే కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళకు మంచి విషయాలు చెప్పడం చాలా గ్రేట్ థింగ్ మేడం. సో చూశారు కదా ఫ్రెండ్స్, మేడం గారు అంటే తను ఏదైతే చదువు ఇష్టం లేదు అనే స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు వందల మందికి చదువు చెప్పడము, తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వడము. తనకు ఒక్క టాలెంట్ లేదు, అంటే స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, తర్వాత ఎన్ఎల్పిలో కూడా తను మాస్టర్గా చేస్తున్నారు. సో ఇన్ని క్వాలిటీస్, ఇన్ని తన దగ్గర ఉన్నటువంటి ఈ క్వాలిటీస్తోనే తను ఏదో సాధించాలని చెప్పేసి ఈ విధంగా సాధించి సక్సెస్ అయ్యి మళ్ళీ సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ తను ఈ కౌన్సిలింగ్ రూపంలో చాలామంది విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మరిన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ మీ ముందుకు రావాలంటే, మీరు కూడా సక్సెస్ఫుల్గా ఎదగాలి అంటే ఈ సక్సెస్ఫుల్ ఛానల్ని మీరు సక్సెస్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సైనింగ్ విత్ అలివేలు జేఎల్ జువాలజీ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.